ఫ్రెండ్స్, ఈ వీడియో మీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే ఇన్స్టెంట్గా అలర్ట్ పొందడానికి బెల్ సింబల్ ప్రెస్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. ఈ వీడియోలో జగనన్న అమ్మఒడి పథకానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ న్యూస్ చూద్దాం. మనకి జగనన్న అమ్మఒడి పథకానికి సంబంధించి రీవెరిఫికేషన్ సంబంధించి కొంతమంది విద్యార్థుల యొక్క పేర్లు పాఠశాల హెచ్ఎం లాగిన్లో ఇవ్వడం జరిగింది. కాబట్టి అన్ని పాఠశాలల వారు ఏమైనా పేర్లు ఆ రివెరిఫికేషన్లో ఉన్నాయా లేదా చెక్ చేసుకొని ఆ రివెరిఫికేషన్ అనేది పూర్తి చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించి ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మనం jagannaammodi.ap.go.in వెబ్సైట్ ఓపెన్ చేయాలి. దీంట్లో క్లిక్ హియర్ అమ్మఒడి లాగిన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. తర్వాత ఇక్కడ జిల్లాల వారీగా ఇక్కడ లాగిన్ క్రెడెన్షియల్స్ ఓపెన్ అవుతాయి. దీంట్లో మన జిల్లాకి సంబంధించి ఆ లింక్ మీద క్లిక్ చేయాలి. తర్వాత మనం లాగిన్ అయిపోతాం. ఇక్కడ పాఠశాలకు సంబంధించి ఆ యూజర్ నేమ్, ఆ పాస్వర్డ్, అక్కడ ఇచ్చిన ఈ వెరిఫికేషన్ కోడ్ ఇచ్చేసేసి లాగిన్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా సైట్ కనిపిస్తుంది. దీంట్లో రిక్వైర్స్ రీవెరిఫికేషన్లో ఇక్కడ స్టెప్ 1లో కొంతమంది పేర్లు ఇవ్వడం జరిగింది. ఇదివరకు కాకుండా ఇప్పుడు మరలా కొత్తగా యాడ్ చేశారు. దాని కొరకు ముందుగా ఈ స్టెప్ 1 మీద క్లిక్ చేయాలి. ఎవరైనా పేర్లు మన పాఠశాల లాగిన్లో వచ్చినాయా లేదా అని చెక్ చేసుకోవడానికి. ఇలా స్టెప్ 1లో కనుక ఏవైనా పేర్లు కనిపిస్తే మాత్రం కంపల్సరీగా రీవెరిఫికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయాలి. ఒకవేళ నో డీటెయిల్స్ ఫౌండ్ అని వస్తే ఆ పాఠశాలకు సంబంధించి ఇలాంటి రీవెరిఫికేషన్ పెండింగ్స్ అనేవి లేవని అర్థం. ఇలా ఒక విద్యార్థికి సంబంధించి ఏమైనా రీవెరిఫికేషన్ వస్తే ఆ విద్యార్థి యొక్క చైల్డ్ ఐడిని కాపీ చేసుకోండి ఫస్ట్. తర్వాత ఆ విద్యార్థికి సంబంధించి ఆ వివరాలు ఉన్నాయి కదా, ఆ మదర్ ఆధార్ నెంబరు, తర్వాత రేషన్ కార్డు నెంబరు, ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయి లేదో ఒకసారి చెక్ చేసుకొని తర్వాత మనం స్టెప్ 0లోకి వెళ్ళాలి. స్టెప్ 0లో రీవెరిఫికేషన్ ప్రాసెస్ ఉంది కదా, దీంట్లో మనం ఈ రీవెరిఫికేషన్ని కంప్లీట్ చేస్తాం. ఇందాక స్టెప్ 1లో మనకి చైల్డ్ ఐడి కనిపిస్తుంది. ఆ చైల్డ్ ఐడిని కాపీ చేసుకున్న తర్వాత ఈ రీవెరిఫికేషన్ ప్రాసెస్లో అక్కడ కాపీ చేసుకున్న ఆ చైల్డ్ ఐడిని ఇక్కడ ఇచ్చి గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయాలి. అప్పుడు ఆ విద్యార్థికి సంబంధించి రీవెరిఫికేషన్ అనేది కనిపిస్తుంది. ఇది ఓన్లీ వన్ టైం ప్రాసెస్ అనమాట. దీంట్లో మనం ఏం చేయాలని చూద్దాం. దీంట్లో విద్యార్థికి సంబంధించి ఇక్కడ వివరాలు మనకు కనిపిస్తున్నాయి కదా, ఆ వివరాలు మనం కరెక్ట్గా ఉన్నాయా లేదా, అవి విద్యార్థికి సంబంధించినవేనా అనేది మనం చెక్ చేసుకోవాలి. ఇక్కడ విద్యార్థి కనుక అన్ని విధాల ఎలిజిబుల్ అయితే అప్పుడు మనం ఇక్కడ వెరిఫైడ్ నాట్ వెరిఫైడ్లో వెరిఫైడ్ అండ్ ఫౌండ్ కరెక్ట్ ఉంది కదా, ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. వెరిఫైడ్ అండ్ ఫౌండ్ కరెక్ట్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటే వారు జగనన్న అమ్మఒడి పథకానికి సంబంధించి 100% ఎలిజిబుల్ అయిపోతారు. ఇక వెరిఫైడ్ అండ్ ఫౌండ్ నాట్ కరెక్ట్ అని చెప్పి పెట్టారంటే వారు 100% ఇన్ఎలిజిబుల్ అయిపోయినట్లే. నెక్స్ట్ ఫర్దర్ వెరిఫికేషన్ రిక్వైర్డ్ అంటే వీరి యొక్క వివరాలు అనేవి మన వద్ద లేకపోతే ఇలా ఇంకా ఫర్దర్ వెరిఫికేషన్ అవసరం ఉంది అని చెప్పేసి ఈ థర్డ్ ఆప్షన్ పెడతారు. ఈ థర్డ్ ఆప్షన్ పెట్టినా సరే వారు ఇన్ఎలిజిబుల్ అయిపోయినట్లే. అంటే ఫ్యూచర్లో వెరిఫికేషన్ అనేది జరుగుతుందో జరగదో అనేది కరెక్ట్గా మనం చెప్పలేం. కాబట్టి మొత్తం మీద వెరిఫైడ్ అండ్ ఫౌండ్ కరెక్ట్ అని పెడితేనే 100% ఇప్పుడు ఎలిజిబుల్ అయిపోతారు. వీరికి జగనన్న అమ్మఒడి పథకానికి సంబంధించి ఆ అమౌంట్ అనేది 100% పడుతుంది. ఇక సెకండ్ థర్డ్ పెట్టుకున్నారు మాత్రం వారు ఒక విధంగా ఇన్ఎలిజిబుల్ అయిపోయినట్లే. తర్వాత రిమార్క్స్ వద్ద కూడా సేమ్ వెరిఫైడ్ అండ్ ఫౌండ్ కరెక్ట్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. ఇంతటితో ఈ రీవెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాత స్టెప్ 2లోకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఈ స్టెప్ 2లో ఏమవుతుందంటే మనం రీవెరిఫికేషన్ చేసిన అన్ని ఇక్కడ మనకు కనిపిస్తాయి, లిస్ట్ కనిపిస్తుంది. ఇక్కడ ఇంకా చేయలేదు కాబట్టి ఇక్కడ కనిపించాల. ఒకవేళ రీవెరిఫికేషన్ అంటే స్టెప్ 0లో రీవెరిఫికేషన్ చేస్తే ఇక్కడ ఆ విద్యార్థికి సంబంధించి లిస్టు కనిపించి మనకు ఒక పీడిఎఫ్ డాక్యుమెంట్ అనేది జనరేట్ అవుతుంది. ఆ పీడిఎఫ్ డాక్యుమెంట్ని మనం ప్రింట్అవుట్ తీసుకొని దాంట్లో మనం సిగ్నేచర్స్ అనేవి చేయాల్సి ఉంటుంది. అంటే పాఠశాల హెడ్ మాస్టర్ గారు, తర్వాత సచివాలయం వారు, వీరందరూ సిగ్నేచర్ చేసి ఆ ఫామ్ని స్టెప్ 3లో అప్లోడ్ చేయాలి. అప్లోడ్ రీవెరిఫికేషన్ పీడిఎఫ్ డాక్యుమెంట్ సైన్డ్ స్టాంప్డ్ కాపీ అంటే సైన్ చేయాలి. పాఠశాలకు సంబంధించి ఆ స్టాంప్ కూడా వేసి దానిని స్టెప్ 3లో అప్లోడ్ చేయాలి. ఇలా స్టెప్ 3లో అప్లోడ్ చేయాలంటే స్టెప్ 0 ఉంది కదా రీవెరిఫికేషన్ ప్రాసెస్ అనేది, అది కంప్లీట్ అవ్వాలి. రీవెరిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయితేనే పీడిఎఫ్ డాక్యుమెంట్ అంటే స్టెప్ 2 అనేది ప్రాసెస్ అవుతుంది. అప్పుడు మాత్రమే స్టెప్ 3 అనేది ప్రాసెస్ అవుతుంది. కాబట్టి ముందుగా రీవెరిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేస్తే ఈ స్టెప్ 2 స్టెప్ 3 ఈ రెండు కూడా ఎనేబుల్ అవుతాయి. అప్పటి వరకు మనకి ఈ విధంగానే కనిపిస్తుంది. కాబట్టి ముందుగా మన పాఠశాలకు లాగిన్లో ఈ రీవెరిఫికేషన్ సంబంధించి స్టెప్ 1లో రీవెరిఫికేషన్ ప్రాసెస్ రిపోర్ట్లో
ఏ విద్యార్థుల పేర్లు అయినా కనిపించినాయా లేదనేది ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత అప్పుడు ఈ ప్రాసెస్ మొత్తాన్ని మనం స్టార్ట్ చేయాలి.